అందరికీ నమస్కారం. వేదవ్యాస అకాడమీకి స్వాగతం. ప్రపంచ వాణిజ్యం అంటే గ్లోబల్ ట్రేడ్ చాలా వేగంగా మారిపోతోంది. మరి ఈ మార్పులు మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి ఎలాంటి కొత్త సవాళ్లను, అలాగే ఎలాంటి కొత్త అవకాశాలను తీసుకురాబోతున్నాయో ఈరోజు వివరంగా చర్చిద్దాం. సో మన ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్లో రాబోయే రాజకీయ మార్పులు మన ఎగుమతిదారులకు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయా, లేక ఏమైనా కొత్త అవకాశాలు కల్పిస్తాయా? దీని గురించే ఇప్పుడు మనం లోతుగా చూడబోతున్నాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి క్విక్గా చూద్దాం. ముందుగా అసలు ప్రపంచ వాణిజ్యం ఎలా మారుతోంది, తర్వాత అమెరికా నుంచి మనకు ఎదురయ్యే సవాళ్లేంటి, దానికి పరిష్కారంగా కొత్త మార్కెట్లను ఎలా వెతకాలి, అక్కడ సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, చివరిగా మన భవిష్యత్ ప్రయాణం ఎలా ఉండబోతోంది, వీటన్నింటినీ వివరంగా చూద్దాం. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ చాలా వేగంగా మారిపోతోందండి. ఈ మార్పుల వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్ అన్నీ కాస్త గందరగోళంగా ఉన్నాయి. ఇది మన ఎగుమతులపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన ఎగుమతిదారులకు ప్రస్తుతమున్న అతిపెద్ద ఛాలెంజ్ అది అమెరికా నుంచే రావచ్చు. అదేంటంటే, వాళ్లు మన ఎక్స్పోర్ట్స్ మీద పెట్టబోయే ఆంక్షలన్మాట. దీన్నే మనం సెక్షన్ 232 టారిఫ్స్ అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే, అమెరికా వాళ్ల జాతీయ భద్రతకు ముప్పుందని చెప్పి మన దేశం నుంచి వెళ్లే కొన్ని వస్తువులపై భారీగా పన్నులు వెయ్యొచ్చు. ఇదొక ట్రేడ్ వెపన్ లాంటిది. మరి ఈ టారిఫ్స్ ప్రభావం వేటిమీద ఎక్కువగా పడుతుంది చూస్తే, ముఖ్యంగా మన స్టీల్, అల్యూమినియం ఇండస్ట్రీస్ మీద దీని ఎఫెక్ట్ గట్టిగా ఉండే ప్రమాదముంది. ఈ రంగాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? కేవలం ఒకే ఒక్క మార్కెట్ మీద, ముఖ్యంగా అమెరికా లాంటి దేశం మీద వాళ్ళ పాలసీలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు కాబట్టి పూర్తిగా ఆధారపడటం అనేది చాలా చాలా రిస్కీ స్ట్రాటజీ అన్నమాట. అయితే ప్రతి ఛాలెంజ్లో ఒక ఆపర్చునిటీ ఉంటుంది కదా. సరిగ్గా ఇక్కడే మనకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. అవేంటంటే, కొత్త మార్కెట్ల వైపు మన దృష్టిని మళ్లించడం. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ టేబుల్ని ఒకసారి గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు అమెరికా మార్కెట్లో ఉన్న రిస్క్స్, మరోవైపు కొత్త మార్కెట్లలో మనకున్న అవకాశాలు. చూశారా, అమెరికాలో టారిఫుల భయం ఉంటే ఆఫ్రికా, ఆసియాన్, లాటిన్ అమెరికా దేశాల్లో ఫార్మా, ఇంజనీరింగ్ గూడ్స్ లాంటి వాటికి విపరీతమైన డిమాండుంది. అంటే అక్కడ మనకు గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ అన్నమాట. ఇంతేకాదండి, ఈ కొత్త మార్కెట్లోకి ఈజీగా వెళ్లాలంటే మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే FTAs చాలా హెల్ప్ అవుతాయి. అందుకే మన ప్రభుత్వం యూరోప్, ఇతర ఆసియా దేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇవి మన వస్తువులను గ్లోబల్ మార్కెట్లో మరింత కాంపిటేటివ్గా మారుస్తాయి. సరే, ఎక్కడికి వెళ్లాలో తెలిసింది. కానీ అక్కడ సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఇప్పుడు దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. అయితే ఈ కొత్త మార్కెట్లకు వెళ్లే దారిలో కూడా కొన్ని అడ్డంకులున్నాయి. ఉదాహరణకు, ఇప్పుడు రెడ్ సీలో జరుగుతున్న గొడవల వల్ల షిప్పింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ల కొరత కూడా ఉంది. ఇలాంటి టైంలో FIEO అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ లాంటి సంస్థలు ప్రభుత్వం ఇచ్చే సపోర్టు చాలా కీలకం. విజయం సాధించాలంటే మన ఎక్స్పోర్టర్స్ ముఖ్యంగా 3 విషయాలపై ఫోకస్ పెట్టాలి. 1. ప్రొడక్ట్ క్వాలిటీ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉండటమే కాదు, వాటిని మించిపోయేలా చూడాలి. 2. డిజిటలైజేషన్. టెక్నాలజీని వాడుకుని ఎక్స్పోర్ట్ ప్రాసెస్లను సింపుల్గా, ఫాస్ట్గా మార్చుకోవాలి. దీనివల్ల టైం, మనీ రెండూ సేవ్ అవుతాయి. ఇక 3. డీప్ మార్కెట్ రీసెర్చ్. ఏ దేశానికి వెళ్తున్నామో అక్కడి వాళ్ళ అవసరాలేంటో పూర్తిగా అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ మార్పులన్నింటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఏంటి? వాట్స్ ద బిగ్ పిక్చర్? ప్రపంచం మారుతోంది, మన ఎగుమతి వ్యూహాలు కూడా మారాలి. చూసారా, ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెప్తోంది. మనం మారకపోతే వెనకబడిపోతాం. మార్పనేది కేవలం ఒక ఆప్షన్ కాదు, ఈ రోజుల్లో నిలదొక్కుకోవాలంటే అదొక అత్యవసరం. వేదవ్యాస అకాడమీ అందిస్తున్న ఈ విశ్లేషణను ఇంత ఓపికగా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ మార్పుల గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ అనాలిసిస్ కోసం మా వేదవ్యాస అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం